ఎందుకంటే ఇప్పుడు చెరువు ఇప్పుడు కాదు 40 ఏళ్ల చరిత్ర చెప్తుంది ఇందాక చాలా నిజంగానే దైనందిన పరిస్థితి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికే ఎప్పుడు వచ్చి ఎవరు కొట్టేస్తారని భయభయం బిక్కుని బతుకుతున్నటువంటి. సో ఏంటి మరి ఏంటి వీళ్ళ మీద ఏ చర్య ఫైనల్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఒకటి డిస్టర్బ్ చేయకూరి ఫైనల్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజెంట్ గవర్నమెంట్ కమిషనర్ రిలీఫ్ రిహాబిలిటేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కమిషనర్ పోస్ట్ ఎవరున్నారు? ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి ఏదో అంటగడితే కాదు కదా. ఇప్పుడు హైడ్రాకు రంగనాథ్ గారిని కమిషనర్ రిలీఫ్ ఈ పోస్ట్ ఉన్నది ఇక్కడ. ఇది ఆ పోస్టులో సమర్థవంతమైన అధికారిని ఒక పర్టికులర్ ఆ సబ్జెక్ట్కి పెట్టాలి. ఏదో 6 నెలలో ఏడాదో ల్యాండింగ్ స్టేషన్గా పెట్టొద్దు. ఒక 5 ఏళ్ళు ఉండే అధికారిని పెట్టాలి ఆయనకు. విన్నారా? దాంట్లో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటారు. జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం ఎవరు? జిల్లా కలెక్టర్లు, తర్వాత ఆర్డీఓలు, మొత్తం రెవెన్యూ యంత్రాంగము, తర్వాత ఇరిగేషన్ యంత్రాంగము, తర్వాత పంచాయతీరాజ్ యంత్రాంగము, వీళ్ళందరితోనే సమగ్రంగా పెట్టేసి మొత్తం చేయాలి. ఇప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో ఎక్కడ క్లౌడ్ బరస్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. ఎక్కడ క్లౌడ్ బరస్ట్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి జిల్లాలల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ క్వార్టర్స్ పెట్టేసి అక్కడ జనం ఎంతమంది ఉన్నారు, లో లయింగ్ ఏరియాలు ఎందరు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి ఏమేమి కావాలన్నది వీళ్ళు స్టోర్ పెట్టాలి. ఇప్పుడు మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 ఏళ్ళకి సరిపోయే ధాన్యాన్ని నిల్వ చేసినట్టు వీళ్ళు కూడా ఫ్లడ్ వస్తే ప్రతి దగ్గర పెట్టాలి. ఆ సిస్టమ్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ డిస్ట్రిక్ట్లో క్రాప్ డ్యామేజ్ ఏమైనాయి, ఇండ్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి, ఎంతమంది చనిపోయారు, ఇంతమంది పాత్రలు గీత్రలు పోయినాయి, వాళ్ళ ఎంతమందికి దెబ్బలు తాకినాయి, ఇవన్నీ ఎస్టిమేషన్ వేయాలి. ఇదేవాళ్ళ పని? కమిషనర్ రిలీఫ్ రిహాబిలిటేషన్ కలెక్టర్ చేయాల్సిన పని. దాని మీద వీళ్ళు పోయి ఏదో నూకుడు కాదు, ఏదో బురదలది కాబట్టి బండిని తొయ్యిర్రా అన్నట్టు చూస్తే అయ్యేది కాదు. అది జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది? జిల్లా యంత్రాంగము ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ 33 మంది జిల్లాలైనాయి, 33 జిల్లాలైనాయి. 10 పోయి వాళ్ళు ఏం వెలుగబెడుతున్నారు, ఏం చేస్తున్నారని మానిటరింగ్ లేదు. దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, సిసిఎల్ ఏం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు, వీళ్ళు మానిటరింగ్ చేయాలి కదా. సచివాలయం సెక్రటరేట్ అంటే సచివాలయం, మంత్రులు ఏదో గెస్టులు వస్తారు పోతారు, ఏదో చెప్తారు. కాకపోతే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా నేను చెప్పిన కదా, ఏమి రానోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు రాజ్యాంగంలో. ఏమి అంగుడి చాప్ వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అవుతారు. వినరా? అది జైలు ఉన్నోడు నామినేషన్ వేస్తాడు, వాడు గెలుస్తాడు. జైలు ఉన్నోడు ఓటేయద్దు. ఉద్యోగి ఒకవేళ సస్పెండ్ అయితే రిమాండ్ అయితే 24 గంటలు నౌకరు ఉడుతుంది. ఈ రకంగా ఇటువంటి రాజ్యాంగ లొసుకులన్నీ కూడా సవరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నిజాము ఎంత గొప్ప అంటే దాదాపు 30 కాదు 30కి ఎక్కువ 40 నాకు తెలుసు. ఎందుకంటే మామిడిపల్లి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ చేసిన నేను లాస్ట్లో 35-40 కంచెలు అక్వైర్ చేసిండు ఈ లేక్స్ అండ్ రాక్స్ సరౌండింగ్లో. ఆయన చేసిన భవిష్యత్ ఏంది? పేమెంట్ ఇచ్చిండు, పుణ్యాన్ని తీసుకోలేదు జనాలది. హంటింగ్ గ్రౌండ్స్ ఆయన వేటాడడానికి జూబ్లీస్లో. ఇక్కడ ఎక్కడెక్కడ అంటే మామిడిపల్లి సర్వే నెంబర్ 99, జిల్లాలో కూడా వనస్థలిపురం, మేడిపల్లి, కొండాపూరు, కంచగచ్చిబౌలి, బహదూర్పల్లి, చిలుకూరు, ఇవన్నీ ఇంకా ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి కంచెలన్నీ ఆ కాలంలో నిజాము లక్షల రూపాయలు ఇచ్చి ఆ ల్యాండ్స్ తీసుకొని అడవులు పెంచిండు సిటీ సరౌండింగ్లో 1000 ఎకరాలు. ఇప్పుడు దాన్ని మొత్తం విధ్వంసం చేశారు కదా. ఇందిరాగాంధీ ఒక గొప్ప పని ఏం చేసిందంటే 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆమె చేసిన జీవితంలో మంచి పని, మొట్టమొదటి మంచి పని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో. లేకపోతే వనస్థలిపురం ఉండకపోవు. అది సంజయ్ వనస్థలి, అది ఫారెస్ట్ ల్యాండ్. అది చెన్నారెడ్డి 78లో ఇచ్చింది. 80లో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. దానికి ఇంకా 2/3 మెజార్టీ కావాలి డిఫారెస్టేషన్ కావాలంటే. ఇది ఇప్పుడు జింకల పార్క్ ఉన్నదంతా అదే ఫారెస్టే. వనస్థలిపురము, వనస్థలిపురము, బిఎన్ రెడ్డి కాలనీ అంతా ఫారెస్ట్ ల్యాండే. ఇంకా ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్లు కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలి. దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చేయాలి వీళ్ళు. ఇక్కడ హిమాయత్ సాగర్ పోతున్నది, హుస్సేన్ సాగర్ కబ్జాలు అయిపోతున్నాయి, ఉస్మాన్ సాగర్, రామంతపూర్, ఉప్పలు, సరవనార్ చెరువు, అస్మత్ పేరు, మూసీ రివర్ నేను 1971 జూన్ 12 నాడు హైదరాబాద్లో అడుగుపెట్టినా. అప్పుడు చూసిన మూసీకి ఇప్పుడు చూసిన మూసీకి జమీన్ నక్కకు నాగలోకం కూడా ఎంక్రోచ్మెంట్లన్నీ ఎవిక్ట్ చేయాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాను కంట్రోల్ చేయడానికి ఒక చట్టం తీసుకురావాలి గవర్నమెంట్. ఏదైతే ఉందో రియల్ ఎస్టేటు ఇష్టానుసారం చేయకూడదు. ఇక్కడ ఏంది మొట్టమొదటి చేయాల్సిన వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషను, తర్వాత మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ, డిజాస్టర్, అది పంచాయత్ రాజ్, వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే అధికారులు ఎవరు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయడము, రెవెన్యూ కళ్ళు మూసుకోవడము, ఇవన్నీ మా రెవెన్యూలో తప్పిదాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తీసుకోవాలి, బతుకున్న అందరినీ లోపడేయాలి. ఒక్కలు వేస్తే కానీ సక్క అవుతారు, ఇంకోటి అన్నాడు ఇది చేయకుండా అవుతాడు.
Right. ఈ రకంగా అయితే ఇప్పుడు ఏంటంటే ఆ పాపం మాట్లాడిన దానికి ఫస్ట్ వీళ్ళు ప్రాథమిక కర్తవ్యం చెర్లలో ఎంక్రోచ్మెంట్లు ఏమున్నాయి అలా తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎందరు ఆ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఉన్నాయి కదా అక్కడ అకామిడేట్ చేయాలి, అక్కడ అకామిడేట్ చేయాలి. చేసిన తర్వాత నువ్వు కూలంకుషంగా ఏదైతే ఉందో నిర్మోమాటంగా కూలగొట్టాలి, లేక్స్ చేయాలి. దానికి ఏదో చేసి అయిపోయింది తూతు మాత్రం అంటే కాదు, చుట్టూ FTL రౌండ్ అది పెట్టేసి బాజాప్తా కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు మల్కం చెరువు కానీ తర్వాత ఇక్కడ మన కృష్ణకాంత్ పార్క్ కానీ ఇటువంటి ఏదైతే ఉందో అటువంటి ఈ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్కు వాటికి ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీస్ ఫిక్సప్ చేసి దాని మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఉండాలి. దానికి ఒకటి ఇక్కడ ఈ హైడ్రాకు ప్రత్యేకంగా ఏదైతే ఉందో చట్టము ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఆ చట్టం జీవో ఉన్నది, దానికి ఏదైతే ఉందో ఆర్డినెన్స్ పెట్టి రేపు అసెంబ్లీలో పెట్టి పవర్స్ డెలిగేట్ చేయాలి. ఒత్తిళ్లకు రాకూడదు. ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది బ్రహ్మాండమైన పని. ఆయన ఒత్తులకు వీళ్ళు పని లొంగితే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. మిగతా కానీ అయినాక ఫైనల్ చెప్తాం. ఫైనల్ చెప్పేసి ఆయన అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం లేదు. రేవంత్ రెడ్డి బ్యాక్ బోన్ ఓన్లీ కాంగ్రెస్ అంతే. కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఇదే అసలు పార్టీ లేదు, ఇక్కడ ఎలక్షన్ రూలింగ్లో రాదు. బీజేపీ వాళ్ళ తప్పిదం బండి సంజయ్ని దించడం వల్ల చేసిన పెద్ద ఘోర ప్రమాదం. అది కాంగ్రెస్. ఇంకొకటి అదే బీఆర్ఎస్ కు బుద్ధి జ్ఞానం లేక, అసలు బుద్ధి జ్ఞానం ఉంటే పొత్తు పెట్టుకుంటే పంచాయతీ ఉండేది కాదు. ఇలా రేవంత్ రెడ్డి మొన్న ఎలక్షన్ లా అదే వాళ్ళు చేసిన తప్ప ఫ్యూచర్ పెట్టుకుంటారు. ఫ్యూచర్ల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొకటి ఇక్కడ చాలా మంది ఉండు రాజు ఇక్కడ రేవంత్ రెడ్డి కింద నీళ్ళు తెస్తాము తొక్క తోలు లేనిపోని పుకార్లని వేస్ట్. రేవంత్ రెడ్డికి కూడా దమ్మున్నది, ధైర్యం ఉన్నది. ఏ రకంగా రేపు ఉన్నది అప్పటికి అవసరం అనుకుంటే ఆయన మొత్తం మళ్ళీ బీజేపీలో సపోర్ట్ చేస్తారు వాళ్ళు. వినరా? అందుకోసము ఏదైతే ఉందో ఇక్కడ సమగ్రంగా చాలా ఏదైతే ఉందో దీనికి మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ 6 పోస్టులు నింపాలి. ఎందుకు నింపలేరు వీళ్ళు? 9 నెలలు అయిపోయింది. 6 మంత్రి పదవులను అట్లనే పెట్టేసి రేవంత్ రెడ్డి ఎన్ని భుజానం వస్తాడు? డివిజన్ ఆఫ్ లేబర్ అంటున్నా కదా, డివిజన్ ఆఫ్ లేబర్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద ఉన్నది. ఇప్పుడు బోలో లక్షల ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి, దాన్ని కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎక్కడ పరిరక్షించలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నిటి మీద ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ పెట్టి చేయాలి. ఫైనల్గా ఏంటి నిజంగా అంటే జిల్లాలకి వ్యాపిస్తే మీరు సపోర్ట్ చేస్తారు, మీ పార్టీ మీ స్టాండ్ ఫైనల్గా? ప్రతి వ్యక్తి పార్టీ కాదు, ప్రతి వ్యక్తి సపోర్ట్ చేస్తాడు. చేసే పనిలో నిబద్ధత ఉండాలి, పక్షపాత ధోరణి లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా, పెద్దవాళ్ళకి ఏమైనా ఏం కాదు, పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ పాక్షిక కూల్చివేతలు కాకుండా సంపూర్ణ కూల్చివేతలు చేసి ఆ బాధ్యత కూడా హైడ్రానే తీసుకొని పరిరక్షణ కింద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కింద చెరువులకు ఎట్లయితే బౌండరీలు ఏర్పాటు చేసి జాలి కట్టిందో ఈ కూల్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పని కూడా చేయాలి. కూల్చేసి చెరువులన్నింటిలో కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టేసుకోవాలి. అట్లా చేయాలి. అంటే జాలి వేస్తారు, అది ఒక సిస్టమ్ ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత అది తీసుకొచ్చింది. అట్లనే ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఈ పాక్షికంగా కూల్చివేతలు పొద్దునొచ్చి రాత్రికి ఏదో హడావుడిగా చేసి ఈ బెదిరింపు చర్యలు కాకుండా ఒక శాశ్వత కార్యక్రమంగా చేపట్టి ముందుకెళ్ళాలి. ఆ విధంగా హైడ్రానో లేకపోతే టెడ్రానో లేకపోతే జిల్లాల పేరుతో ఏర్పడబోయే ఈ కూల్చివేతల కార్యక్రమం కంటిన్యూస్గా జరగాలి. దాంతోపాటు HMDA కానీ DTCPA కానీ లేఅవుట్లు వేసే వాళ్ళు ఇంతకుముందు